गुड मॉर्निंग मैं हेलो नमस्ते अस्सलाम वालेकुम वेलकम 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 बैक టు ద న్యూ వ్లాగ్. మై కార్కి సర్వీసింగ్ ఒకటి చేయించాలి. నెక్స్ట్ వెనక టైర్లో నుంచి లైట్గా సౌండ్ ఒకటి వస్తుంది, జిగ్ 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 అని. అదేంటో చూపించాలి. షోరూమ్ తీసుకెళ్దామంటే వాళ్ళు 2 days పడుతుంది అన్నారు. మళ్ళీ మేము రేపు ఊరు వెళ్ళాలి. అందుకనే ఇక్కడ దగ్గరలో మెకానిక్ ఉన్నాడు, మెకానిక్ దగ్గర తీసుకెళ్తున్నాను. చిన్న రిపేరే కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేలో ఇప్పుడే వచ్చాను మెకానిక్ దగ్గరికి. రిపేర్ చూశారు, మొత్తం అంతా ఓపెన్ చేశారు. ప్రాబ్లం ఏం లేదన్నా అన్నారు. కాకపోతే సౌండ్ దీనివల్ల వస్తుందంట. ఇవన్నీ రిపేర్ చేసేద్దాం, ఏం పర్లేదు, బ్రేక్ షూలు కూడా బాగానే ఉన్నాయని చెప్పారు. అమ్మయ్య పర్లేదు, టెన్షన్ వచ్చింది. ఎక్కడ పెద్దది అయిపోద్దా, ఎక్కడ ఫోన్లు మళ్ళీ ఎక్కువ డబ్బులు అయిపోతాయి అని చెప్పేసి సర్వీసింగ్ కూడా చేసామని చెప్పాను. ప్లేస్ అయితే భలే ఉందమ్మా. ఇది మొత్తం చెట్లు, ఇవన్నీ కోడి పిల్లలు, ఇలాగా చెట్లు ఇవన్నీ ఉన్న చోట ఒక చిన్న ఇల్లు ఉంటే భలే ఉంటుంది. కోడుల్ని, మేకల్ని, నెక్స్ట్ చిన్న కుక్క పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుంటూ లైఫ్ అలా సరదాగా గడిపచ్చు. ఫ్యూచర్ రిటైర్మెంట్ తర్వాత అదే ప్లాన్. ఈరోజు చిన్నోడు కూడా వస్తున్నాడు మా దగ్గరికి కాకినాడ నుంచి. చాలా రోజులు అయిపోయింది. ఆడు కూడా మన వీడియోలో కలిసి మమ్మల్ని కలిసి కూడా దగ్గరగా 3 నెలలు ఎంత అయిపోయింది. సాయంత్రం 5:30కో 6 దిగుతారు ట్రైన్. ఇప్పుడు వలీగడికి ఫోన్ చేశాను, వస్తున్నాడు. ఇచ్చేసి సాయంత్రం ఇస్తా అన్నారు. వలీగడితో ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి కార్ పికప్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఈరోజు మా ఇంట్లో మటన్, దబ్బా, పప్పు చారు ఉమ్మేయాలి. ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఒక సర్ప్రైజ్ వచ్చిందనమాట. పాపం వీళ్ళు కైక్లూరు నుంచి మనల్ని కలవడానికి వచ్చారు. ఎందుకండి అంత దూరం బయట అంత ఎండలో ఎందుకండి? పాపం సిగ్గుపడుతున్నారు. ఇప్పటికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. ఛానల్ పేరు ఏంటి అన్నారు? ఏం వీడియోలు చేస్తారు అందులో? అన్నీ చేస్తారు. అంటే మనలాగా డైలీ వ్లాగ్స్ చేస్తారంటే ఇదిగోండి ఛానల్. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి అంత దూరం నుంచి వచ్చినందుకు. ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. ఒక హఠాత్ పరిణామం వల్ల రావాల్సి వచ్చింది. బేసిక్గా నవ్వు వస్తుంది కానీ నవ్వాల్సిన విషయం కాదు. ఇదిగోండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మా వీడు గవర్నమెంట్ హాస్పిటల్. ఎందుకు చిన్నానా? కుక్క కరిసింది బాబు. కుక్క నోట్లో ఎందుకు కాలిట్టు? ఎందుకు కరిసింది? తల మీద రాయిట్ కొట్టాడు. తలకాయ మీద కాలెట్టింది. తలకాయ మీద కాలెట్టింది కరిసింది. తల మీద కాలు ఎట్టడం ఏంటి? అసలు తల మీద కాలు ఎందుకు పెట్టావు? నాకు క్లియర్ గా చెప్పు. అసలు ఎందుకు పెట్టావు? బయట కొట్టుకొని కూర్చున్నా. కుక్క అక్కడ ఉంది. కుక్క మీద కాలు కుక్క తెచ్చింది, కట్టుకుని కరిచేసింది. ఒక్క తల మీద కాలు ఎట్టావు, అది కాలే కరిసింది. కాలు పైన ఉన్నది దేన్నన్నా కరిసింది అనుకో, ఏమైపోయింది జీవితం. ఇప్పుడు అందుకనే ఇంజక్షన్ చేపిద్దాం వచ్చాం. దానికి వ్యాక్సిన్ చేస్తారంట. రోడ్ నీకు కాదు, కుక్కకి. నార్మల్ గా కుక్కకి ఫస్ట్ నుంచి అది పెంచుకునే కుక్క, రోడ్డు మీద కుక్క. చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. అందుకే ఇంజక్షన్లు చేయించడానికి వచ్చాం. ఎంత దోలెందుకు చిన్నానా? కుక్క తల మీద కాలు పెట్టడం ఏంటి? చెప్పు. అది ఇంజక్షన్ చేయించుకుందామని వచ్చాము. గవర్నమెంట్ హాస్పిటలే కానీ భలే ఉంది, చాలా క్లాసుగా ఉంది. మాకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే ఫస్ట్ టైం రావడం. వెళ్తున్నాం కుక్క ఇంజక్షన్ చేయించడానికి. ఎలా కలిసింది అనుకుంటున్నావు అన్న? కుక్క అలా కూర్చుని ఉందంట. మా ఊడు బోరు కొట్టి కుక్క కాళ్ళ మీద కాలు ఎట్టాడు. నవ్వుతారు చిన్నానా? చిచ్చి మామూలుగా సరదాగా చేత్తో ఎలా అయితే పాముతారో అలా ఫ్రెండ్లీగా పెట్టాడు. పాపం అది సీరియస్గా తీసుకుంది. 10 ఇంజక్షన్ చేయొచ్చు. బొడ్డు చుట్టూ 40 ఇంజక్షన్లు అంటే ఇప్పుడు ఒకటి ఒక వారం దాకా ఏం తినద్దంట. ఏం తినాలి? నార్మల్ నాన్ వెజ్లు అయ్యి తినకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. 2 ఇంజక్షన్లు జరిగినాయి, వెళ్ళిపోవచ్చు అని అడిగాడు. అప్పుడే అక్కడ ఇంకా చాలా తప్పంగా ఉంది అంటున్నారు. అది ఎక్కడికి వచ్చింది చూపించి. వేళ్ళ మీద కాళ్ళు కడుక్కుని రమ్మన్నారు సబ్బుతో శుభ్రంగా. ఎవరు నవ్వకండి సార్ గైస్ కామెంట్లో. పాపం మళ్ళీ మా చిన్నాన్న అన్నీ పెడతాడు దానికి. భోజనము అయ్యి రొట్లు గట్ట పెడతాడు. ఏదో ఫ్రెండ్లీగా మన కుక్కే కదా అని చెప్పేసి జస్ట్ రుద్దాడు. కాకపోతే చేయి బదులు కాలు వాడాడు. అన్ఫార్చునేట్. ఇలాంటి స్లిప్ ఒకటి ఇచ్చారు గైస్. ఇక్కడ మొత్తం ఇప్పుడు 5 ఇంజక్షన్లు చేయాలంట, 5 రోజులు రావాలంట. ఎంత పని చేసావు చిన్నానా? చిన్నానా రేపు వెళ్ళాలి. 23వ తారీఖు, 26వ తారీఖు, 30వ తారీఖు, మళ్ళీ వచ్చే నెల 20వ తారీఖు ఇంజక్షన్లు వెళ్ళి పొడిపించుకుంటే మొత్తం అంతా సెట్ అవుద్ది అనమాట. నువ్వు కుక్క కడిచినందుకు బాధగా లేదు నాకు. కుక్క కాలు తల మీద కాలు ఎట్టిందన్నావు చూడు, నాకు ఏం మాటలు అర్థం కావట్లేదు నాకు. కుక్క తప్పేం లేదు గైస్. పాపం అది ప్రశాంతం పడుకుంది.
కొన్ని విశ్వాసం కదా కుక్కలకి వాడు మా చిన్న భోజనాలు పెట్టేవాడు. అది కూర్చుంది, చనువు తీసుకున్నాడు. చూపించండి, ఇంకోసారి పెడతావా? ఏమంటున్నా కాలు కుక్క మీద పెట్టినట్టు కుక్క మీద కాలు ఎట్టలేదు, చూపులేదు, బాధపడుతుంది. కారు తీసేసుకున్నాను, రిపేర్ అయిపోయింది, మల్లెపూలో మెరిసిపోతుంది ఇప్పుడు. మా చిన్నాన్నకు కూడా పాపం. ఏ కుక్క ఇయ్యనా? ఈ కుక్కలేనా? ఏ కుక్క వెళ్ళరా వెళ్ళరా? ఏ కుక్క? ఇదా ఇదా చిన్న కింద కూర్చున్నదా? దాని తల మీద ఎందుకు చిన్న కాలెట్టో? ఈ కుక్కేనంట గైస్, ఈ చిన్న కుక్క. ఈ కుక్కలు పాపం కొన్ని మంచిగా ఉంటాయి. బాబు నా దగ్గర రాకే బాబు, ఆల్రెడీ ఒకడు అరికేస్తా, మంచోని కాదు నేను. ఇప్పుడే మా ఊరి రైల్వే స్టేషన్కి వచ్చాను. అదిగోండి ట్రైన్ వచ్చింది, చిన్నోడు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని పికప్ చేసుకుందామని వచ్చాను. ఇప్పుడు వచ్చింది గైస్ ఆనిముత్యం. బాగున్నాను రా. ఎవరు ఇడేవడరా జువ్వలాగా అలా వస్తాడు మధ్యలో జుమ్ అని. చేస్తున్నాను కదా. ఒరే డైట్ అంటే ఏంట్రా? తినడం మానేయడమే ఏంటి? ఎంత తినాలో తెలిసి తినడం ఉందని డైట్ అంటారు. అదే చేస్తున్నాను నేను. అరే అది కొంచెం కొంచెం తిన్నప్పుడు మీకు చూడడానికి అంత మీ ఫ్రెండ్స్ పక్క జరగమను. లేంద్రా నీ మాట జరిగిపోయినాయి. ఆంటీలు గేదెని అమ్మాయి వచ్చేసి కాదు సార్. ఇప్పుడే ఇంటికి వచ్చాను మాయా. పాపం మా చిన్నాన్న ఇప్పుడు దగ్గరగా ఒక నెల అయినా పచ్చం చేయాలి. బేసిక్ గా ఇప్పుడు కుక్కల ఇష్యూ కూడా బాగా జరుగుతుంది. సుప్రీం కోర్ట్ లో కూడా ఏదో ఉంది. దాని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంకా నన్ను అంటారా? నన్ను అడిగితే రెండు విధాలుగా ఆలోచించాలి. ఒకటి వచ్చేసరికి ఈ మధ్యన కుక్కల దాడులు బాగా పెరిగిపోయినాయి. నార్మల్ గా నడుచుకుంటూ వెళ్లే వ్యక్తుల మీద కూడా కుక్కలు కరుస్తూ చంపేస్తూ చిన్నపిల్లల్ని అయితే చాలా 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 చచ్చిపోయినాయి. బాగా పెరిగిపోతుంది కుక్కలు బాగా. ఇప్పుడు మా ఆఫియా మా బుడ్డదాళ్ళు ఉంటారు కదా, పక్కన దగ్గర 7-8 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కల్ని ఎవరేం చేయగలరు? ఎవరో ఏం చేయలేరు. మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరు. అవి అలాగే ఉంటాయి. ఎప్పుడు ఆ పిల్లల్ని ఎప్పుడు బయటకు వచ్చి సడన్ గా అది ఏ డోర్ తీసుకుని వచ్చేస్తే ఏమన్నా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు, ఎవరు అడగరు. కొంతమంది ఏమో కుక్కల ప్రేమికులు ఉంటారు, మూగ జంతువులను అలా హింసించకూడదు అది చెప్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా కరెక్ట్. కాకపోతే ఇప్పుడు మా చిన్న లాంటి వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు, గెలికి సరదాగా ఏదో చేసి కరిపించుకునే వాళ్ళు. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మకి ఇదే సిచ్యువేషన్ ఒకటి జరిగింది. లిఫ్ట్ నొక్కింది, పైనుంచి ఒక కుక్కని తీసుకుని కిందకి దిగుతున్నారు. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేశారు వాళ్ళు. డోరు ఓపెన్ చేయగానే కుక్క ఇలా పైకి లేసి మా అమ్మని లిటరల్లీ ఇక్కడ కరిసేసింది. ఇలా కరిసేసింది మొత్తం. ఏదది జర్మన్ షెఫర్డ్ ఎంత ఉంటుంది అది, ఏమీ చేయలేదు. అలా నిలబడింది. కుక్క రాగానే ఇలా వెనక్కి జరిపేలా గోడ నిలబడితే ఎగిరి కరిచేసింది. అతను హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇప్పుడు కుక్క తప్ప మనిషి తప్ప అంటే ఏమంటాం? లిఫ్ట్ నొక్కింది కాబట్టి ఈవిడితో తప్పు అంటామా? లేదా లిఫ్ట్ నుంచి తీసుకొచ్చాడు కాబట్టి అతను తప్పు అంటామా? లేకపోతే కుక్క సరిగ్గా లేదు కుక్క తప్పు అంటామా? ఎవరిని అనడానికి లేదు. అందుకని ఈ సిచ్యువేషన్లో ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. కుక్కతో ఏదైనా ఇష్యూ జరిగితే వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు. ఇంట్లో కుక్కని పెంచుకుని బయట కుక్కని పెంచుకునే వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు. నేనేమంటానంటే కుక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో బయట కుక్కలు, వీధి కుక్కలు ఉంటారు చూసావా, తల కుక్క పెంచుకుంటే తల ఒకరు, ఆ కుక్క కూడా మనుషులకి అలవాటు పడుతుంది. ఇప్పుడు కార్లు వెళ్ళినా బళ్ళు వెళ్ళినా మీదకు దూక్కుంటూ వచ్చేస్తే రోడ్డు మీద ప్రాణాలు పోతాయి, అన్నీ బాగుంటాయి. ఏమో సుప్రీంకోర్టు ఏం డిసిషన్ ఇస్తుందో. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చేసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు 8 ఇంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.